హాయ్ అన్న. అన్న బిగ్ బాస్ అయితే ఫైనల్ కి వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా అంటే చాలా బాగుంది. ఉల్టా పల్టా అన్నట్టుగానే జరుగుతుంది. కొన్ని సార్లు ఎందుకురా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే నాకు మొదటి నుంచి రతిక అంటే ఇష్టం. రతిక వెళ్ళిపోయిన తర్వాత నేను అమర్దీప్ని బాగా లైక్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఆర్టిస్టులు పడే బాధలు కష్టాలు విలువలు తెలిసినోడు అమర్దీప్ అనమాట. ఇప్పుడు అమర్దీప్ అనే పర్సన్ నాకు ఏది లేదు, నేను బిగ్ బాస్ తీసుకెళ్ళండి ఇట్లా అని వేడుకోలేదు, ఎవరిని అడగలేదు. సో బిగ్ బాస్ కన్నా ఇప్పుడు నాకు తెలిసి నా దృష్టిలో నాకు అమర్దీప్ అన్న ఆర్జీవి అన్న అంత ఇష్టం అనమాట. ఇద్దరు ఒకటే, ఇద్దరినే ఫాలో అవుతూ ఉంటాను నేను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, లేనివి కూడా కల్పించడం అనేది సింపతి కోసం అది ఇది అన్నట్టుగా ఏమీ చేయరు అనమాట. మొత్తానికి అమర్దీప్ ఒక ఆర్టిస్ట్ గా చాలా కష్టపడ్డాడు. చాలా అంటే చాలా కష్టాలు పడ్డాడు అతను. ఇప్పుడు తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా కొన్ని షోస్ చేయడం అవి ఇవి చేయడం. ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఓన్లీ రైతు బిడ్డ అని చెప్పి బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయాడు అంతేనా? ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళాడు, తన కష్టాన్ని చూపించో ఏదో చెప్పుకుని వెళ్ళాడు. సో అయినప్పటికీ కూడా కొన్ని సార్లు అందితే తల అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉన్నాడు అనమాట. నాకు అది నచ్చలేదు. అమర్దీప్ అయితే ఎట్లా ఉండాలో అట్లా మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకలానే ఉన్నాడు, జెన్యూన్ గా ఉన్నాడు. అది నాకు నచ్చింది. అందుకోసం అమర్దీప్ అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ అయ్యేది మాత్రం అమర్దీపే అన్న. ఒక మాట చెప్పాలా అన్న, రైతు బిడ్డ ఉన్నాడు కదా, నేను రైతు బిడ్డనే అమర్దీప్ విన్ అవ్వాలనుకుంటున్నా. అవునా? రైతు బిడ్డగా మీరు రైతు బిడ్డకి సపోర్ట్ చేయకుండా? నేను రైతు బిడ్డను బ్రో, నా ఇష్టం, అది నా ఒపీనియన్. జెన్యూన్ గా ఉండాలి. ఓసరవిల్లిలా మారడం నాకు ఇష్టం ఉండదు బ్రో. నేను నాలా ఉండడం. ఎవరు మారుతున్నారు ఓసరవిల్లిలాగా? నేను ఇంకా అవన్నీ చెప్పకూడదు. ఎందుకు ఓసరవిల్లి ఎవరు మారుతున్నారు, ఆ పర్సన్స్ పేరు నాకు అనవసరం. ఎవరికేమో వాళ్ళు ఆడుకుంటున్నారు, అర్థమవుతుందా? అందితే తాలా అందకపోతే కాళ్ళు అన్నట్టుగా లేడు అమర్దీప్. శివాజీ లేకుంటే మా ఆర్టిస్టులు గాని తొక్కి వాడేసి ఇప్పటికి ప్రశాంత్ అన్నతో చిత్తు చేసి పాడదింటుంటారు బయటికి అంటున్నారు. ఎవరిని? పబ్లిక్. ఎవరు? ప్రశాంత్ ని పబ్లిక్ అంటున్నారా? నువ్వు అంటున్నావు. పబ్లిక్ తరపు నుంచి నేను అంటున్నా, పబ్లిక్ కూడా అంటున్నారు. ఎవరు అయితే అనలేదు. అమర్దీప్ ని ఎంతమంది లైక్ చేస్తున్నారంటే తెలుగు 2 రాష్ట్రాల్లో ప్రజలు, ఇక్కడ మాత్రమే కొంతమంది నెగిటివ్ చేసి ఏదో ట్రోల్ చేసేసి ముందు తీసుకువెళ్దాం అని అనుకుంటున్నారేమో, ఏదో ఫేక్ గా చేసేసి. అవన్నీ చల్లవు బ్రో. మీ అమర్దీప్ లో నాకు నచ్చిన క్వాలిటీ చెప్పాలా ఒకటన్నా? చెప్పు. తప్పు చేసిన తర్వాత ఏదైనా అదే జెన్యూన్ విషయం వరకు అయితే అది బ్రో. ఎవరైనా సరే అంతేగాని చిల్లరగా ఇది ఏమీ చేయలేదు. కొన్ని విషయాలు బాధ అయితే బాధనే చూపిస్తున్నాడు. ఏదైనా గేమ్ వస్తే గేమ్ ని ఆడుతున్నాడు, కోల్ గేమ్ ఆడతాడు, అది ఇది అని. ఇవన్నీ కామన్. ఏదైనా గేమ్స్ లో బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి, అర్థమైందా? ఇంకోటి పూతరేకులు దాపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న? పూతరేకుల గురించి గొడవలు ఏంటి బ్రో? అది గేమ్ లో కూడా ఏదో దీనికోసం 200 పెట్టుకొస్తాయన్న పూతరేకులు. దానికోసం కూడా మాట్లాడుకోవడానికి కూడా చండాలంగా ఉండాలి. ఏంటి బ్రో ఎట్లా మరి ట్రోల్ చేస్తున్నారు అంటే అన్న? పూతరేకులు దాపెట్టుకున్నాడు, ప్రియాంకకి ఇచ్చినాడు, దాపెట్టుకొని పోయి ప్రశాంత్ వచ్చి అప్పుడే అడగడం ఏంటిదన్నా? నిజంగా ఒక అమర్దీప్ లేదంటే టీఆర్పీ కోసమా? అసలు ఏంది ఇట్లా జరుగుతుంది? అప్పుడే అమర్దీప్ అనే పర్సన్ జెన్యూన్ గా లేకపోతే ఇప్పుడు వరకు బిగ్ బాస్ లో కంటిన్యూ అయ్యేవాడు కాదు. అమర్దీప్ కూడా నటించడం నేర్చుకుని సింపతి కావాలి అది ఇది కోరుకున్నట్టయితే సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అన్నమాట. ఆల్రెడీ నటిస్తున్నాడు కదా సీరియల్లో నటిస్తున్నాడు. అదే కదా సీరియల్ అంటే. సీరియల్లో అంటే ఏంటి బ్రో? తక్కువ చేసి మాట్లాడడం అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు. ఉదయాన్నే 4 గంటలకు లేచి 3 గంటలు లేచి నైట్ అవుట్లు నిద్ర లేకుండా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. అన్నెవరు చెప్పురా, పేరు చెప్పు. అన్నెవర్రా? ఏమన్నావు? చెప్పురా, తొందర చెప్పురా. ఎవరు అన్నెవరు? చూడు, రతిక వాళ్ళ తమ్ముడని నువ్వు ఇంత పేరు సంపాదించినావు. లాస్ట్ కి పబ్లిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తా. లాస్ట్ కి చిన్న పోరడు రతిక వాళ్ళ తమ్ముడు అంటే ఆ స్టేజ్ కి మీరు వచ్చినారన్న. యాక్చువల్లీ అంటే ఒక ఆర్టిస్ట్ కావాలన్నా మీకు అలా, లేదంటే అసలు ఏంటిదన్నా? నా ఇంటర్వ్యూ ఎందుకు బ్రో? బిగ్ బాస్ గురించి అడుగు, చెప్తున్నాను కదా. ఫైనల్ విన్నర్ ఎవరంటే నేను ఒకటే చెప్తున్నాను, అమర్దీప్. ఓకే. నెక్స్ట్ బిగ్ బాస్ లేకే మీరు ఏమన్నా వెళ్ళాలనుకుంటారా అన్నా? చెప్పండి. నవ్వుడు ఏందన్నా? నేను నిజంగా కంటెంట్ ఇస్తున్నా. ఐఎమ్ యాంకర్. ఐ విల్ ఆస్కింగ్ ద క్వశ్చన్. యు టెల్ మీ ద ఆన్సర్ బ్రో. వాట్ హ్యాపెన్? దిస్ ఇస్ ద టెల్లింగ్ ఇస్ ద రతిక తమ్ముడు. హూ ఇస్ దిస్? టెల్ మీ బ్రో. ఎవరు పిల్లడు? ఎవరు తమ్ముడు?
చూడు రతిక తమ్ముడు అని ఇంత పేరు సంపాదించి లాస్ట్ కి ఈరోజు అమర్దీప్ ఫ్యాన్ అని చెప్పుకుంటున్నావు బ్రో. రతిక వాళ్ళ తమ్ముడు అని ఇంత పేరు సంపాదించు. థ్యాంక్ యూ బ్రో.